ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల నేతల భేటీ కొనసాగుతోంది. చంద్రబాబు నివాసంలో సిద్ధార్థనాథ్ సింగ్, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సీట్ల ప్రకటన తర్వాత కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మధ్య నెలకొన్న విభేదాలు, మూడు పార్టీల సమన్వయం, ప్రచార వ్యూహాలతో పాటు మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాకినాడ జిల్లా అనపర్తి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మనం చూసినట్లయితే ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి, అదే విధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి సింగ్ మొత్తం కూడా కలిసి ఇప్పుడు భేటీ అవడం జరిగింది. ఈ భేటీలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులపైన, రాజకీయ వ్యవహార శైలిపైన, రాజకీయాల్లో ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన సభలు, సమావేశాలు ఏ విధంగా నిర్వహించాలి, నామినేషన్ వేసిన నాటి నుంచి ఏ విధంగా ఎవరెవరితో మమేకం కావాలనే అంశాలపైన, అదేవిధంగా మనం చూసినట్లయితే గోదావరి జిల్లాల్లో 2 సీట్ల మార్పు విషయంలో కానివ్వండి, ఇట్లా అనేక అంశాలపైన అయితే లోపల చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సుదీర్ఘంగా 1 అవర్ నుంచి కూడా వాళ్ళిద్దరూ కూడా చర్చించడం జరుగుతోంది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు అన్ని విధాలా కూడా ఆదుకునే విధంగా, ప్రజలకు భరోసా కల్పించే విధంగా ఇవాళ పరిస్థితి. మొత్తం మీద కూడా జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో జరిగినటువంటి సమావేశంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.